ఒకరోజు ఒక బిచ్చమైన భిక్షమెత్తుకుంటూ ఉంటాడనమాట. అయితే సడన్గా ఆ రోజు ఏమైంది అంటే వెదర్ చాలా చల్లగా మంచు కురుస్తుంది. అటువంటి చలిలో ఈయన భిక్షమెత్తుకుంటున్నాడు. అయితే ఆ దారి గుండా వెళ్తున్న ఒక యజమాని చూసి, ఇంత చలిలో భిక్షమెత్తుకుంటున్నావు కదా, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, నీకో స్వెటర్ తీసుకొని వస్తా అని చెప్తాడు. అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి ఆయన రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ ఈయనకి ఇచ్చిన మాట మర్చిపోయి పడుకుంటాడు. అయితే సడన్గా ఒకరోజు ఆయనకి ఒకరోజు కాదు, ఆ రోజే పడుకున్న తర్వాత నిద్రలో సడన్గా మేలుకు వచ్చేసి చూసేసరికి ఆయనకి భిక్షమాయన గుర్తొస్తాడు. నేను ఆయనకు మాట ఇచ్చాను కదా అని గుర్తొచ్చి తొందరగా లేచి స్వెటర్ తీసుకొని బయటకు వచ్చి చూస్తే ఆ భిక్షమెత్తిన ఆయన ఎలా అంటే చెట్టు కింద చలిలో వణుకుతూ ఆల్రెడీ చనిపోయి చాలాసేపు అయి ఉంటుంది. అంటే ఈయన నమ్మాడు. కాబట్టి ఎప్పుడైనా ఒక మాట మనం ఇచ్చే ముందు ఆలోచించాలి. ఆ మాట ఇస్తే ఎలా ఉంటుంది. ఒక మాట ఇచ్చామంటే మన వల్ల ఒక మిస్టేక్ అస్సలు జరగకూడదు. మనం ఏదైతే ఇస్తామో దాని మీద నిలబడాలి. అలా లేదనుకోండి, మీరు అస్సలు మాట ఇవ్వద్దు. ఆ మాట వలన వేరే వాళ్ళని బాధ పెట్టద్దు. వాళ్ళు ప్రాణాలు పోయే విధంగా కూడా మనం కారణం అవ్వద్దు.